హలో అండి. ఈరోజు మన ఛానల్లో రాగి సంకటి నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ నాటుకోడి పులుసు అందరూ చేసుకునే విధంగా కాకుండా నేను ఇక్కడ స్కిన్లెస్ నాటుకోడిని చూపిస్తున్నాను. కర్రీ స్కిన్ కాకుండా. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. తర్వాత ఇక్కడ నేను గ్రేవీ యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీకి ఇదేనండి మంచి టేస్ట్ ఇచ్చే గ్రేవీ. నేను ఇక్కడ ఒక 2 టమోటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అదేనండి ఈ గ్రేవీ. ఇది బాగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మసాలాలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ గ్రేవీలో నుంచి. ఇక్కడ నేను నాటుకోడిని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించుకున్నాను ఒక్క విజిల్ వచ్చే వరకు. ఈ ఉడికించుకున్న ఈ నాటుకోడిని దీంట్లో వేసేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ నేను అక్కడ ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ చూసి వేసుకోండి తగినంత. అన్నీ వేసేసి కలిపేసుకొని కారం కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అన్నీ వేసేసి కలిపేసి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసేయండి. 5 to 7 మినిట్స్ బాగా కుక్ అవనివ్వండి. ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేస్తాయండి ముక్కలకి. తర్వాత నేను ఇక్కడ ఇంట్లో చేసుకునే ముద్ద మసాలా యాడ్ చేశానండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 to 15 మినిట్స్కి ఈ మసాలాలన్నీ నాటుకోడికి బాగా పట్టేస్తుందండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. స్కిన్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా స్కిన్లెస్ తెచ్చుకోండి. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాను. అసలు ఈ కాంబినేషన్ రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఇట్లా స్కిన్తో కాకుండా స్కిన్ లెగ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.